మనుషులు ఆ విధంగా గర్విస్తారు. వారు కలిగి ఉన్న ఆస్తిని బట్టి గర్విస్తారు కొందరు, వారికి ఉన్న అందాన్ని బట్టి గర్విస్తారు కొందరు, వారికి వచ్చే జీతాన్ని బట్టి గర్విస్తారు కొందరు, వారికి ఉన్న పోస్టును బట్టో, పొజిషన్ బట్టో, పర్సనాలిటీని బట్టో, ప్రాపర్టీస్ని బట్టో గర్విస్తారు కొందరు. కానీ మనమైతే ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి మనం గర్వించాలి, అతిశయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అడుగుతున్న సహోదరి సహోదరులు, దావీదు చేసిన పాపానికి ఆధారం తెలుసా? గర్వము. ఏ వయసులో దావీదుకు గర్వం వచ్చింది? ముదుసల వయసులో, చచ్చిపోయే వయసులో. సాధారణంగా దావీదు గర్విష్టి కాదు. దావీదు బహుదినత్వం గలవాడు. దావీదు వాస్తవంగా బహు తగ్గింపు తత్వం గలవాడు. కాబట్టి బైబిల్లో ఏముందంటే, వృద్ధాప్యానికి దావీదు వచ్చినప్పుడు ఎవరు ప్రేరేపించారంటే దావీదును? సాతాను ప్రేరేపించాడట. అర్థం చేసుకో సహోదరి సహోదరులు, నువ్వు స్వతహాగా అమ్మాయిల పిచ్చి ఉన్నవాడివి కాకపోవచ్చు, స్వతహాగా డబ్బు పిచ్చి ఉన్నవాడివి ఉన్నదానివి కాకపోవచ్చు, స్వతహాగా నీకు గర్వం అనేది లేకపోవచ్చు, స్వతహాగా నువ్వు దీనత్వం గలవాడివే కావచ్చు. కానీ ఎప్పుడు ఏ కోణంలో సైతాను వచ్చి నిన్ను శోధిస్తాడో నీకు తెలియదు.